ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. ఆత్మబంధువులారా, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణికి మరణం అనేది ఒక అనివార్యమైన సత్యం. మనకు అత్యంత ప్రియమైనవారు, మనం ప్రాణం కంటే మిన్నగా ప్రేమించేవారు మనల్ని వదిలి అనంతలోకాలకు వెళ్లిపోయినప్పుడు ఆ గుండె కోత వర్ణనాతీతం. ఆ సమయంలో మన మనసులో మెదిలే అతి పెద్ద ప్రశ్న, చనిపోయిన వారికోసం మనం ఏడవాలా? మన కన్నీరు వారికి శాంతిని ఇస్తుందా లేక బంధనంగా మారుతుందా? కురుక్షేత్ర మహాసంగ్రామ ప్రాంగణంలో కన్నవారు, గురువులు, బంధువుల మరణాన్ని ఊహించి కుప్పకులిపోయిన అర్జునుడికి సాక్షాత్తు ఆ పరందాముడు అందించిన అద్భుతమైన జ్ఞానోదయమేమిటి? మరణం గురించిన భయాన్ని పోగొట్టి ఆత్మతత్వాన్ని బోధించే ఆ పరమ రహస్యాన్ని ఇప్పుడు ఈ కథారూపంలో అత్యంత లోతుగా తెలుసుకుందాం. కురుక్షేత్ర రణభూమి. అటు 7 అక్షోహినుల పాండవ సైన్యం, ఇటు 11 అక్షోహినుల కౌరవ సైన్యం సిద్ధంగా ఉన్నాయి. గాలిలో ఉద్వేగం, రణభేరీల మోత, శంఖారావాల ప్రతిధ్వని మార్మోగుతోంది. ఆకాశమంతటా దుమ్ము ధూళి రేగుతోంది. ఏ క్షణమైనా యుద్ధం మొదలవ్వచ్చు. రథాల చక్రాల భర్షణ, గుర్రాల హేషారవాలు ఆ ప్రాంతమంతటా ఒక భీకరమైన వాతావరణాన్ని సృష్టించాయి. అజేయుడైన అర్జునుడు తన గాండీవాన్ని ధరించి శ్రీకృష్ణుడు సారథిగా ఉన్న నందిధ్వజ రథంపై యుద్ధభూమి మధ్యలోకి వచ్చాడు. అర్జునుడు 2 వైపులా ఉన్న సైన్యాలను చూశాడు. అక్కడ అతనికి శత్రువులు కనిపించలేదు. తనని చిన్నప్పటినుండి అపురూపంగా పెంచిన తాత భీష్ముడు, విలువిద్య నేర్పిన గురువు ద్రోణాచార్యుడు, మేనమామలు, సోదరులు, మిత్రులు అందరూ రక్తసంబంధీకులే. వారిని చూస్తుండగానే అర్జునుడి చేతులు వణకడం మొదలుపెట్టాయి. గాండీవం పట్టు తప్పి కింద పడిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. నోరు ఎండిపోతోంది. పరమాత్ముడైన కృష్ణుడివైపు దీనంగా చూస్తూ అర్జునుడు ఇలా అన్నాడు, కృష్ణా, ఈ బంధుమిత్రులను చూస్తుంటే నా శరీరం కంపించిపోతోంది. నా మనసు భ్రమలో మునిగిపోతోంది. వీరిని చంపి నేను పొందే విజయం నాకు వద్దు. ఈ రాజభోగాలు నాకు అక్కర్లేదు. నా ఆత్మీయుల రక్తం చిందించి నేను పొందే సుఖం నరకంతో సమానం. చనిపోయిన వారికోసం నేను ఎలా యుద్ధం చేయగలను? వారు మరణిస్తే నేను ఎలా జీవించగలను? నా కళ్ల ముందు వీరందరూ సవాలుగా పడి ఉంటే ఆ బాధను భరిస్తూ నేను ఈ భూమిని ఎలా ఏలగలను? వద్దు కృష్ణా, నేను యుద్ధం చేయను. అర్జునుడి కళ్ల నుండి అశ్రువులు ధారలుగా కారుతున్నాయి. అపారమైన శోకంలో మునిగిపోయిన అతడు రథం మీద కూర్చుండిపోయాడు. అప్పుడు జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందించాడు. ఆ నవ్వు వెనుక అనంతమైన జ్ఞాన భాండాగారముంది. కృష్ణుడు అర్జునుడి వైపు తీక్షణంగా చూస్తూ గంభీరమైన స్వరంతో సంభాషణ మొదలుపెట్టాడు. అర్జునా, నీవు పండితుడిలా మాట్లాడుతున్నావు, కాని శోకించకూడని వారికోసం శోకిస్తున్నావు. నిజమైన జ్ఞానమున్నవారు చనిపోయిన వారికోసం కాని బ్రతికున్న వారికోసం కాని దున్హకించరు. నీవు దేనిని చూసి మరణమని భయపడుతున్నావో, దేనిని చూసి బంధువుల వియోగమని ఏడుస్తున్నావో, ఆ మరణం అనేదే లేదని నీకు తెలుసా? పుట్టుక ఎంత సత్యమో మరణం కూడా అంతే సహజమైన మార్పు మాత్రమే. శ్రీకృష్ణుడి మాటలు అర్జునుడికి వింతగా అనిపించాయి. మరణం లేకపోవడం ఏమిటి కృష్ణా? నా కళ్ల ముందే వీరందరూ చనిపోతారు కదా. రక్తమాంసాలతో ఉన్న ఈ దేహాలు మట్టిలో కలిసిపోతాయి కదా. మరి దున్హకం కలగడం సహజం కాదా? అని ప్రశ్నించాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఆత్మ యొక్క అనంతత్వాన్ని వివరించడం ప్రారంభించాడు. చూడు అర్జునా, నేను కాని నీవు కాని ఇప్పుడు మన ముందున్న ఈ రాజులు కాని అంతకుముందు లేని కాలం లేదు, ఇక ముందు ఉండబోని కాలం లేదు. మనమందరం శాశ్వతులం. ఈ దేహానికి బాల్యం, యవ్వనం, ముసలితనం ఎలాగైతే వస్తాయో మరణం తరువాత మరొక దేహాన్ని పొందడం కూడా అలాగే జరుగుతుంది. తెలివైనవాడు ఈ మార్పును చూసి కలత చెందడు. నీవు చూస్తున్న ఈ శరీరం కేవలం ఒక వస్త్రం వంటిది. పాతబడిన బట్టలను వదిలేసి మనిషి కొత్త బట్టలను ఎలా ధరిస్తాడో ఆత్మ కూడా పాత దేహాన్ని వదిలి కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. ఆ యుద్ధభూమిలో కృష్ణుడి వాణి గంగా ప్రవాహంలా సాగుతోంది. అర్జునుడి మనసులోని అశాంతిని తొలగించడానికి కృష్ణుడు ప్రక్రియను లోతుగా వివరిస్తున్నాడు. మరణం అనేది కేవలం భౌతికమైన దృశ్యం మాత్రమేనని, ఆత్మకు చావు లేదని, అది అజరామరమని కృష్ణుడు చెబుతుంటే ప్రకృతి కూడా నిశ్శబ్దంగా వింటున్నట్టు అనిపించింది. గాలి నిలిచిపోయింది. సైనికుల కోలాహలం అర్జునుడి చెవులకు సోకడం లేదు. కేవలం కృష్ణుడి మాటలు మాత్రమే
అతని అంతరాత్మను తాకుతున్నాయి. అర్జునా, ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. అది నిత్యమైనది, సర్వగతమైనది, స్థిరమైనది. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. ఇది ప్రకృతి ధర్మం. కనుక అనివార్యమైన ఈ విషయం గురించి నీవు చింతించడం తగదు. ఆత్మీయులు దూరం అయ్యారని నీవు కన్నీరు కారిస్తే అది నీ అజ్ఞానాన్ని సూచిస్తుంది తప్ప ప్రేమని కాదు. అర్జునుడు నిశ్శబ్దంగా వింటున్నాడు. అతని మనసులో ఉన్న సందేహాల మబ్బులు ఒక్కొక్కటిగా విడిపోతున్నాయి. కాని మనిషిగా ఆ వేదనను ఎలా జయించాలో అతనికి ఇంకా అర్థం కావడం లేదు. ఒక ప్రాణం పోయినప్పుడు కలిగే శూన్యాన్ని జ్ఞానంతో ఎలా నింపాలో కృష్ణుడు ఇంకాస్త వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఆత్మతత్వాన్ని బోధించే ఆ క్రమంలో శ్రీకృష్ణుడు చెప్పిన ప్రతి మాట ఒక అమృత గుళికలా అర్జునుడి శోకాన్ని హరిస్తోంది. చనిపోయిన వారికోసం ఏడవడం వల్ల వారికి కలిగే నష్టం ఏమిటో, బ్రతికి ఉన్నవారు నిర్వర్తించాల్సిన బాధ్యత ఏమిటో కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. భారత యుద్ధం కేవలం రాజ్యాల కోసం జరుగుతున్న పోరాటం కాదు, అది మనిషి తనలోని అజ్ఞానంతో చేసే యుద్ధం. అర్జునుడు ఒక ప్రతినిధి మాత్రమే. మనందరిలోనూ ఒక అర్జునుడు ఉన్నాడు. మనందరికీ మరణం పట్ల భయం ఉంది. ఆ భయాన్ని పోగొట్టి మరణం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకోవడమే ఈ గీతాసారం. కృష్ణుడు అర్జునుడి కళ్లలోకి చూస్తూ ఆ కళ్లలోని భయాన్ని తొలగించి జ్ఞానదీప్తిని నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆత్మ ఎప్పటికీ మరణించదు అనే సత్యాన్ని జీర్ణించుకోవడం సామాన్యమైన విషయం కాదు. కాని అది తెలిసిన రోజే మనిషికి సంపూర్ణమైన శాంతి లభిస్తుంది. కురుక్షేత్ర రణక్షేత్రంలో రథగజ తురగ పదాతి దళాల మధ్య యుద్ధ కోలాహలం తాత్కాలికంగా ఆగపోయినట్లుగా అనిపిస్తోంది. ఆ నిశ్శబ్దంలో కేవలం మాధవుని మధుర గంభీర వాణి మాత్రమే ప్రతిధ్వనిస్తోంది. అర్జునుడు తన శిరస్సును వంచి కృష్ణుడి పాదాల చెంత కూర్చుని తన మనసును తొలిచేస్తున్న సందేహాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడు. కృష్ణా, నీవు చెప్పే ఈ ఆత్మజ్ఞానం వినడానికి బాగుంది. కాని కళ్ల ముందు కనిపిస్తున్న ఈ బంధువుల దేహాలు నేలకొరిగితే ఆ శూన్యాన్ని నేను ఎలా భరించగలను? వారు మన మధ్య తిరుగుతూ మాతో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్న ఆ అనుబంధం అంతా ఒక్క క్షణంలో మాయమైపోతుంటే అది కేవలం బట్టలు మార్చుకోవడం వంటిదని నేను ఎలా సరిపెట్టుకోగలను? ఆ కన్నీరు దుంహకం వల్ల కాదా అని అడిగాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు అర్జునుడి వైపు కరుణతో చూస్తూ ఇలా అన్నాడు. అర్జునా, మనిషికి దుంహకం కలగడానికి కారణం ఆత్మ కాదు, కేవలం ఇంద్రియాల వల్ల కలిగే స్పర్శ మాత్రమే. శీతోష్ణములు, సుఖదుంహకములు ఎలా వచ్చిపోతుంటాయో ఈ బంధాలు కూడా అలాగే కాలానుగుణంగా మారుతుంటాయి. మంచు కురిసినప్పుడు చలిగా అనిపిస్తుంది, ఎండ కాసినప్పుడు వేడిగా అనిపిస్తుంది. అవి శాశ్వతం కాదు కదా? అలాగే ఈ శరీరం ఇంద్రియాలకు మాత్రమే కనిపిస్తుంది. కాని ఇంద్రియాలకు అతీతమైనది ఆత్మ. ఆ సత్యాన్ని గ్రహించినవాడు ఎప్పుడూ చలించడు. కృష్ణుడు ఇంకా వివరిస్తూ, మహాబాహూ, పుట్టుకకు ముందు ఈ ప్రాణులన్నీ ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. మరణం తరువాత అవి ఎక్కడికి వెళ్తాయో కూడా ఎవరికీ తెలియదు. కేవలం మధ్యలో ఉన్న ఈ కొద్ది కాలం మాత్రమే మన కళ్లకు కనిపిస్తున్నాయి. లేని దాని గురించి ఆలోచించడమెందుకు? ఉన్న దాని గురించి భయపడటమెందుకు? ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ అది దేనికీ అంటుకోదు. అలాగే ఆత్మ కూడా ఈ దేహంలో ఉన్నా దేనితోనూ బంధించబడదు. ఈ రహస్యాన్ని గుర్తించిననాడు నీవు ఎవరికోసమూ కన్నీరు కార్చవు. అర్జునుడు తలెత్తి చూశాడు. అతని కళ్లలో ఇంకా తడారిపోని కన్నీటి చారలు ఉన్నాయి. మరి చనిపోయినవారు ఏమైపోతారు కృష్ణా? వారి అస్తిత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఆత్మ యొక్క అద్భుత లక్షణాలను వివరించాడు. అర్జునా, ఆత్మ అనేది అగ్నిలో కాలదు, నీటిలో తడవదు, గాలికి ఆరిపోదు. అది సనాతనమైనది. దానిని ఏ ఆయుధమూ ఖండించలేదు. నీవు ఏ భీష్ముడి గురించి, ఏ ద్రోణుడి గురించి ఏడుస్తున్నావో వారు ఈ దేహాలు కాదు. వారు శాశ్వతమైన ఆత్మస్వరూపులు. యుద్ధంలో వారు వీరమరణం పొందినా వారు మరణించినట్లు కాదు. కేవలం ఒక దేహం నుండి మరొక దేహానికి ప్రయాణిస్తున్నట్లు మాత్రమే. ఈ మార్పును చూసి విజ్ఞులు సంతోషిస్తారే తప్ప ఏడవరు. ప్రాచీన కాలం నుండి వస్తున్న ఈ ధర్మాన్ని నీవు అర్థం చేసుకోవాలి. కురుక్షేత్రంలోని ఆ పవిత్ర భూమిమీద కృష్ణుడు తన చేతిని అర్జునుడి భుజంమీద ఉంచి
ఓదార్పునిస్తూనే కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు. నీవు ఎవరిని చంపుతున్నానని అనుకుంటున్నావో వారు ముందే కాలధర్మం చెంది ఉన్నారు. నేను కేవలం నిన్ను ఒక నిమిత్తమాత్రుడిని చేయాలనుకుంటున్నాను. చావు పుట్టుకలు నా ఆధీనంలో ఉన్నాయి. నీవు కేవలం నీ ధర్మాన్ని నిర్వహించు. మనిషి తన దేహంపై ఉన్న మోహాన్ని వదిలినప్పుడే అసలైన జ్ఞానోదయం కలుగుతుంది. మరణం అనేది ముగింపు కాదు, అది కేవలం ఒక కొత్త ప్రారంభం మాత్రమే. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, ఒక పరమాత్మ చింతన తప్ప. ఆ మాటలు వింటుంటే అర్జునుడికి ఏదో తెలియని శక్తి వస్తున్నట్లు అనిపించింది. ఆత్మ యొక్క అమరత్వం గురించి కృష్ణుడు చెబుతున్న వివరణలు అతనికి మరణం పట్ల ఉన్న భయాన్ని మెల్లగా పోగొడుతున్నాయి. మనిషి తన శరీరమే సర్వస్వం అనుకోవడం వల్ల కలిగే బాధలు ఆత్మను గుర్తిస్తే ఎలా మటుమాయం అవుతాయో కృష్ణుడు కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నాడు. ఆ రణరంగంలో వేలాది మంది సైనికుల మధ్య ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ సంభాషణ యావత్ మానవాళికి ఒక మార్గదర్శకంగా మారుతోంది. కృష్ణుడు మళ్లీ ఇలా అన్నాడు, అర్జునా, ఈ దేహానికి చావు ఉన్నా అందులో ఉన్న జీవుడికి చావులేదు. సముద్రంలోని అలలు పుడుతూ చస్తూ ఉన్నట్లు అనిపిస్తాయి, కాని సముద్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. అలలు కేవలం రూపాలు మాత్రమే, సముద్రం మాత్రమే సత్యం. అలాగే ఈ దేహాలు అలల వంటివి, ఆత్మ సముద్రం వంటిది. అజ్ఞాని అలను చూసి మురిసిపోతాడు, అది మాయమైనప్పుడు ఏడుస్తాడు. కాని జ్ఞాని సముద్రాన్ని చూస్తాడు. అప్పుడు అతనికి దున్హఖముండదు, భయముండదు. శ్రీకృష్ణుడి మాటల్లోని గంభీరత అర్జునుడి అహకారాన్ని, అజ్ఞానాన్ని ఛేదిస్తోంది. దేహంపై ఉన్న మమకారం ఎంతటి బలహీనతను కలిగిస్తుందో, ఆ బలహీనత వల్ల మనిషి తన స్వధర్మాన్ని ఎలా మర్చిపోతాడో కృష్ణుడు స్పష్టంగా చూపిస్తున్నాడు. ఆత్మబంధువులారా, మరణం గురించి మనం పడే ఆవేదన వెనుక దాగ ఉన్న రహస్యం ఇదే. మనం ప్రేమించేది మనిషిని కాదు, ఆ మనిషిలో ఉన్న ఆత్మను. కాని ఆ ఆత్మ ఎప్పుడూ మనతోనే ఉంటుందని మనం మర్చిపోతుంటాం. చనిపోయినవారు మనల్ని వదిలి వెళ్లడం లేదు, వారు కేవలం తమ బాహ్య రూపాన్ని మార్చుకుంటున్నారు. వారు మళ్లీ మన ముందుకు వస్తారు, లేదా పరమాత్మలో విలీనం అవుతారు. ఏది జరిగినా అది ఒక ఉన్నతమైన పరిణామమే. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మరణం అనేది ఒక విషాదంలా కాకుండా ఆత్మ యొక్క విముక్తిలా కనిపిస్తుంది. కృష్ణుడు అర్జునుడికి ఈ దృష్టిని ప్రసాదిస్తున్నాడు. భౌతిక కళ్లతో చూస్తే చావు కనిపిస్తుంది, జ్ఞాన నేత్రంతో చూస్తే అమరత్వం కనిపిస్తుంది. అర్జునుడు మెల్లగా తల ఊపాడు. కాని అతని మనసులో ఇంకా కొన్ని తర్కాలు మెదులుతూనే ఉన్నాయి. కర్మబంధాలు ఎలా పనిచేస్తాయి? ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ కర్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి కృష్ణుడు తన జ్ఞానబోధను మరింత లోతుగా కొనసాగించాడు. యుద్ధభూమిలో ఆ రథం ఒక దేవాలయంలా మారిపోయింది. అక్కడ పరమాత్ముడు స్వయంగా గురువుగా మారి శిష్యుడికి జీవిత పరమార్థాన్ని వివరిస్తున్నాడు. కురుక్షేత్ర రణభూమిలో సూర్యుడు నడినెత్తికి వస్తున్నాడు. అటు ఇటు మోగుతున్న శంఖనాదాలు, ఏనుగుల గీంకారాల మధ్య ఆ రథం ఒక నిశ్శబ్ద దీపంలా ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ ముఖారవిందంపై కనిపిస్తున్న ఆ ప్రశాంతత అర్జునుడి మనసులోని అలజడిని మెల్లమెల్లగా శాంతింపజేస్తోంది. అయినప్పటికీ ప్రాణ సమానులైన వారిని కోల్పోతామనే భయం అతనిని వదలడం లేదు. అర్జునుడు గద్గద స్వరంతో మళ్లీ అడిగాడు, మధుసూదనా, ఆత్మ శాశ్వతమని నీవు చెబుతుంటే నా బుద్ధికి అది నిజమే అనిపిస్తోంది. కాని నా హృదయం మాత్రం ఆ బంధాలను తెంచుకోలేకపోతోంది. నా తాత భీష్ముడు తన ఒడిలో నన్ను పెంచిన ఆ స్పర్శ, నా గురువు ద్రోణుడు నాకు విలువిద్య నేర్పిన ఆ అనురాగం, ఇవన్నీ కేవలం ఒక దేహం మార్పుతో అంతమైపోతాయా? ఆ జ్ఞాపకాలు నన్ను దహించవా? చనిపోయిన వారికోసం ఏడవకూడదు అని చెప్పడం సులభమే, కాని ఆ శూన్యాన్ని భరించడం ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు తన చేతిలోని గుర్రాల కళ్ళెలను సరిచేస్తూ అర్జునుడి కళ్లలోకి నేరుగా చూస్తూ ఇలా అన్నాడు, అర్జునా, నీవు మాట్లాడుతున్నది కేవలం మోహం గురించి మాత్రమే. ఈ ప్రపంచంలో ప్రాణులన్నీ పుట్టకముందు అవ్యక్తంగా ఉన్నాయి, అంటే అవి మన కళ్లకు కనిపించవు. మరణం తరువాత కూడా అవి మళ్లీ అవ్యక్త స్థితిలోకి వెళ్లిపోతాయి. కేవలం మధ్యలో ఉన్న ఈ కొద్ది కాలం మాత్రమే అవి వ్యక్తమై రూపం ధరించి మనకు కనిపిస్తాయి. దీని గురించి ఇంతగా పరితపించడమెందుకు? ఒక సముద్రపు అడుగున ఉన్న నీరు ఆవిరిగా మారి మేఘం అవుతుంది, మేఘం నుండి వర్షంగా పడి నదిగా మారి మళ్లీ సముద్రంలో కలుస్తుంది. ఆ నది ఉన్నప్పుడు దానికి ఒక పేరు, ఒక రూపం ఉంటుంది. కాని అది సముద్రంలో కలిసినప్పుడు దాని ప్రత్యేక అస్తిత్వముండదు.
మనిషి జీవితం కూడా అచ్చం అలాగే ఉంటుంది. కృష్ణుడు పలికే ప్రతిమాట ఒక శిల్పి చెక్కిన అద్భుత ప్రతిమలా అర్జునుడి మనసులో ముద్రించబడుతోంది. అర్జునా, నీవు ఎవరికోసమైతే కన్నీరు కారుస్తున్నావో ఆ కన్నీరు వారి ఆత్మకు ఎటువంటి మేలు చేయదు. పైగా నీ దుంహకం వారి ప్రయాణానికి ఆటంకం కలిగిస్తుంది. మరణించిన వ్యక్తి ఆత్మ తన కర్మఫలాన్ని అనుభవించడానికి మరొక లోకానికో లేదా మరొక దేహానికో వెళ్లాల్సి ఉంటుంది. నీవు ఇక్కడ ఏడుస్తూ వారిపై మమకారాన్ని ప్రదర్శిస్తే ఆత్మ మాయ బంధంలో చిక్కుకుని విలవిలలాడుతుంది. అందుకే విజ్ఞులైన వారు మరణించిన వారిని ప్రశాంతంగా సాగనంపుతారు. వారి జ్ఞాపకాలను గౌరవిస్తారు తప్ప వారికోసం శోకించి తమను తాము బలహీనపరుచుకోరు. ఆ సమయంలో గాలి తీవ్రంగా వీస్తోంది. రథంపైనున్న హనుమధ్వజం రెపరెపలాడుతోంది. కృష్ణుడు తన ఉపదేశాన్ని మరింత గంభీరం చేస్తూ, పుట్టినవాడు మరణించడం ఎంత నిశ్చయమో మరణించినవాడు మళ్లీ పుట్టడం కూడా అంతే నిశ్చయం. ఇది ఎవరూ తప్పించలేని ప్రకృతి సిద్ధాంతం. సూర్యుడు అస్తమించాడని మనం ఏడుస్తామా? లేదు. ఎందుకంటే రేపు ఉదయం మళ్లీ ఉదయిస్తాడని మనకు తెలుసు. మరణం కూడా అస్తమయం వంటిదే. అది మరొక ఉదయానికి నాంది. ఈ సత్యాన్ని మరిచిపోయి నీవు కేవలం శరీరం పడిపోవడాన్నే చూసి దున్హకిస్తున్నావు. ఆత్మకు చావులేదు, దానికి ముసలితనం లేదు. అది ఎప్పుడూ నవయవ్వనంగా, తేజోవంతంగా ఉంటుంది. ఆ తేజస్సును చూడటం అలవాటు చేసుకో అర్జునా. అర్జునుడు తల ఊపాడు కాని అతని మనసులో మరో అనుమానం కలిగింది. కృష్ణా, మరణం సహజమే కావచ్చు, కాని అకాల మరణం సంభవించినప్పుడు లేదా మన చేతులతోనే మనం ఆత్మీయులను చంపాల్సి వచ్చినప్పుడు కలిగే ఆ పాపభీతి, ఆ వేదన నన్ను వదలడం లేదు. ధర్మం కోసం యుద్ధం చేయాలన్నా ప్రాణాలు తీయడం హింస కాదా అని అడిగాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, అర్జునా, ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరిచేత చంపబడదు. ఎవరైతే తానే చంపుతున్నానని అనుకుంటాడో లేదా తాను చంపబడుతున్నానని అనుకుంటాడో వారు ఇద్దరూ అజ్ఞానులే. ఒక యజమాని తన పాత ఇంటిని పడగొట్టి కొత్త భవనాన్ని నిర్మించుకుంటే అది విధ్వంసం కాదు, అది అభివృద్ధి. అలాగే ఈ సృష్టిలో ధర్మం గ్లాని చెందినప్పుడు అధర్మాన్ని తొలగించి మళ్లీ ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి కొన్ని దేహాలు నేలకులక తప్పదు. అది హింస కాదు, అది శుద్ధి ప్రక్రియ. నీవు కేవలం నీ కర్తవ్యాన్ని నిర్వహించు. కర్మల ఫలితాన్ని నాకు వదిలేయి. నీవు నీ మనసును పరమాత్మ యందు లగ్నం చేస్తే నీవు చేసే ఏ పని నిన్ను బంధించదు. ఆత్మబంధువులారా, కృష్ణుడు ఇక్కడ చెబుతున్న పరమార్థం ఏమిటంటే మరణం పట్ల మనకున్న దృక్పథం మారాలి. మనం ఒక వ్యక్తిని కేవలం వారి పేరు, రూపం, హోదాతోనే గుర్తిస్తాం. కాని ఆ వ్యక్తిలో ఉన్న ప్రాణశక్తి సార్వత్రికమైనది. ఆ శక్తి ఎక్కడికీ పోదు. అది విశ్వమంతటా నిండి ఉంటుంది. మన ఆత్మీయులు మరణించినప్పుడు వారు రూపం నుండి అరూపంలోకి మారతారు. వారు మన ఆలోచనల్లో, మన సంస్కారాల్లో, మన రక్తంలోనే ఉంటారు. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మరణం అనేది భయంకరమైన రాక్షసిలా కాకుండా అలసిపోయిన జీవుడికి లభించే విశ్రాంతిలా కనిపిస్తుంది. అర్జునుడు రథంమీద నిటారుగా కూర్చున్నాడు. అతని ముఖంలో భయం స్థానంలో ఆలోచన కనిపిస్తోంది. యుద్ధభూమిలోని ఆ భీకర వాతావరణం ఇప్పుడు అతనికి అంత భయంకరంగా అనిపించడం లేదు. కృష్ణుడి బోధనలు అతని హృదయంలోని చీకటిని తొలగిస్తున్నాయి. ప్రతి జీవి ఒక ప్రయాణికుడని, ఈ భూమి ఒక మజిలీ మాత్రమేనని అతనికి అర్థమవుతోంది. మరణించిన వారికోసం ఏడవడమంటే ఆ ప్రయాణికుడిని తన గమ్యానికి వెళ్లకుండా ఆపడమే అని కృష్ణుడు చెప్పిన మాటలు అతని మనసులో బలంగా నాటుకున్నాయి. కృష్ణుడు మళ్లీ కొనసాగించాడు, అర్జునా, సుఖదున్హకాలను సమానంగా స్వీకరించు. జయాపజయాలను పక్కనపెట్టి యుద్ధానికి సిద్ధం కావడమే నీ ధర్మం. ఎవరైతే ద్వంద్వాలకు అతీతంగా ఉంటారో వారే మోక్షానికి అర్హులు. మరణం గురించి చింతించడం మానేసి నీవు జీవించి ఉన్న ఈ క్షణంలో నీ బాధ్యతను ఎంతవరకు నెరవేరుస్తున్నావో ఆలోచించు. మరణం అనేది ఒక క్షణంలో జరిగేది, కాని జీవితం అనేది ప్రతి క్షణం గడపాల్సినది. ఆ జీవితాన్ని ధర్మబద్ధంగా గడిపినవాడికి మరణం అంటే భయముండదు. అర్జునుడి కళ్లలో ఒక కొత్త మెరుపు మెరిసింది. తాత, గురువు అనే బంధాలకంటే మిన్నగా ఆత్మ అనే సత్యం అతనికి స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధభూమిలో అస్త్రశస్త్రాల మధ్య జరుగుతున్న ఈ ఆత్మజ్ఞాన బోధ ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప మలుపుగా మారుతోంది. అర్జునుడు తన గాండీవాన్ని స్పృశించాడు.
అతనిలో ఆత్మవిశ్వాసం మళ్లీ చిగురిస్తోంది. ఆ పరమాత్ముడు తన పక్కనే ఉండి నడిపిస్తుంటే ఇక శోకానికి చోటు ఎక్కడ ఉంటుంది? కురుక్షేత్ర రణరంగంలో గాలి హోరు పెరిగింది. రథంపై ఉన్న పతాకం రెపరెపలాడుతూ ఒక దివ్యమైన శబ్దాన్ని చేస్తోంది. అర్జునుడు తన మనసులోని గందరగోళాన్ని కృష్ణుడి ముందు ఉంచుతూ తన అంతరాత్మలోని లోతైన వేదనను వ్యక్తపరిచాడు. ఆ పరమాత్ముని శాంత గంభీర వదనము, ఆ చిరునవ్వు అతనిలోని అజ్ఞానాంధకారాన్ని క్రమంగా చీల్చుతున్నాయి. అర్జునుడు వినమ్రంగా ఇలా అన్నాడు: మధుసూదనా, ఆత్మ శాశ్వతమని, దేహం తాత్కాలికమని నీవు చెబుతున్న మాటలు నా బుద్ధిని మేల్కొల్పుతున్నాయి. కాని ఒక చిన్న సందేహం నన్ను ఇంకా వేధిస్తోంది. ఒక ప్రాణి మరణించినప్పుడు ఆ దేహం నిశ్చలంగా మారిపోతుంది. ఊపిరి ఆగపోతుంది. అప్పటివరకు మనతో ఉన్న ఆ చైతన్యం ఏమైపోతుంది? అది ఎక్కడికి వెళ్తుంది? అసలు ఈ ఆత్మ అనేది దేహంలో ఎక్కడ ఉంటుంది? దేహానికి, ఆత్మకు మధ్య ఉన్న ఈ విడదీయరాని బంధం మరణక్షణంలో ఎలా విడిపోతుంది? శ్రీకృష్ణుడు అర్జునుడి వైపు కరుణా రసపూరితమైన చూపులు సారిస్తూ ప్రకృతి రహస్యాలను వివరించడం మొదలుపెట్టాడు. అర్జునా, ఈ దేహం అనేది పంచభూతాల కలయిక. పృథివీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశమనే 5 మూలకాలతో ఈ భౌతిక కాయం నిర్మించబడింది. కాని వీటన్నిటినీ నడిపించే శక్తి ఆత్మ. అది ఒక విద్యుత్తు వంటిది. ఒక దీపం వెలుగుతున్నప్పుడు మనకు ఆ వెలుగు కనిపిస్తుంది కాని ఆ వెలుగుకు కారణమైన శక్తి కనిపించదు. ఆ నూనె, ఆ వత్తి ఉన్నంతవరకు దీపం వెలుగుతుంది. అవి అయిపోయినప్పుడు దీపం ఆరిపోతుంది. కాని ఆ వెలుగును ఇచ్చిన శక్తి విశ్వంలో కలిసిపోతుంది. అలాగే ఈ దేహమనే యంత్రానికి ఆత్మ అనేది చోదక శక్తి. కృష్ణుడు రథం కళ్ళెలను గట్టిగా పట్టుకుని యుద్ధభూమిలోని ఒక పడిపోయిన వృక్షాన్ని చూపిస్తూ ఇలా అన్నాడు: చూడు అర్జునా, ఆ చెట్టు నేలకులింది. దానిలోని జీవక్రియలు ఆగపోయాయి. కాని అది మళ్లీ మట్టిలో కలిసిపోయి మరొక కొత్త మొక్కకు ప్రాణం పోస్తుంది. మరణం అనేది ప్రకృతిలో ఒక గొప్ప పునర్నిర్మాణ ప్రక్రియ. మనిషి తన శరీరమే నేను అని అనుకోవడం వల్లనే ఈ బాధలన్నీ కలుగుతున్నాయి. నేను ఈ కళ్లతో చూస్తున్నాను, నేను ఈ చేతులతో పనిచేస్తున్నాను అని నీవు అనుకుంటున్నావు. కాని నిజానికి ఆత్మ ఇంద్రియాల ద్వారా లోకాన్ని దర్శిస్తోంది. దేహం ఒక గది అయితే ఆత్మ అందులో నివసించే యజమాని. యజమాని ఇల్లు మారినంత మాత్రాన అతనికి వచ్చే నష్టమేముంది? ఆత్మబంధువులారా, ఈ లోతైన సత్యాన్ని మనం గ్రహించినప్పుడు, మనకు అత్యంత ప్రియమైనవారు మరణించినప్పుడు కలిగే ఆ శూన్యం ఒక మాయ అని అర్థమవుతుంది. కృష్ణుడు అర్జునుడికి ఈ బంధ విముక్తి మార్గాన్ని బోధిస్తున్నాడు. మరణం అనేది ఒక మలుపు మాత్రమే, అది ప్రయాణపు ముగింపు కాదు. అర్జునుడికి ఈ విషయం ఇంకాస్త అర్థం కావడానికి కృష్ణుడు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పాడు. అర్జునా, ఒక మనిషి నిద్రపోతున్నప్పుడు అతను తన దేహాన్ని మర్చిపోతాడు. కలల లోకంలో విహరిస్తాడు. అక్కడ అతను వేరే రూపంలో ఉండవచ్చు, వేరే పనులు చేయవచ్చు. కాని నిద్రలేవగానే మళ్లీ ఈ లోకంలోకి వస్తాడు. మరణం కూడా ఒక దీర్ఘ నిద్ర వంటిదే. ఆ నిద్రలో ఆత్మ తన అలసటను తీర్చుకుని తన సంస్కారాల మేరకు మరొక దేహాన్ని ఎంచుకుంటుంది. నీవు దేనిని చూసి మరణమని వణికిపోతున్నావో అది ఆత్మకు ఒక విశ్రాంతి సమయం మాత్రమే. కాబట్టి చనిపోయిన వారికోసం కన్నీరు కార్చడమంటే విశ్రాంతి తీసుకుంటున్న వారిని ఇబ్బంది పెట్టడమే అవుతుంది. కృష్ణుడి వాగ్ధాటి అర్జునుడి గుండెల్లో ధైర్యాన్ని నింపుతోంది. మరణించినవారు మనకు కనిపించకపోయినా వారు ఎక్కడో ఒకచోట తమ ప్రయాణాన్ని కొనసాగస్తూనే ఉంటారని, వారి ఆత్మీయత మన హృదయాలలో ఎప్పుడూ పదిలంగానే ఉంటుందని అతనికి స్పష్టమవుతోంది. ఆత్మ అనేది కాలానికి, దేశానికి అతీతమైనది. అది ఎప్పుడూ పుట్టలేదు, ఎప్పుడూ మరణించదు. అది నిత్యం, సనాతనం. యుద్ధభూమిలో రక్తం చిందించడానికి సిద్ధంగా ఉన్న అర్జునుడికి ఆ హింస వెనుక ఉన్న ఒక ఉన్నతమైన ఆశయాన్ని కృష్ణుడు చూపిస్తున్నాడు. ఒక పాతబడిన సమాజాన్ని అంతం చేసి కొత్త ధర్మబద్ధమైన సమాజాన్ని నిర్మించాలంటే కొన్ని దేహాల త్యాగం తప్పదని, అది ఆత్మల నాశనం కాదని స్పష్టం చేస్తున్నాడు. మరణం పట్ల భయం పోయినప్పుడే మనిషి ధైర్యంగా తన కర్తవ్యాన్ని నిర్వహించగలడు. అర్జునుడు మెల్లగా గాండీవాన్ని స్పృశించాడు. అతని వేళ్లలో వణుకు తగ్గింది. శ్రీకృష్ణుడు మళ్లీ ఇలా అన్నాడు: అర్జునా, నీవు శోకాన్ని వీడు. ఎవరో చనిపోతారని నీవు యుద్ధం చేయకపోతే వారు చావకుండా ఉంటారా? లేద్.
కాలం తన పని తాను చేసుకుపోతుంది. మరణం అనేది ఒక చక్రం. అది తిరుగుతూనే ఉంటుంది. ఈ చక్రం నుండి విముక్తి పొందడమే జ్ఞానం. చనిపోయిన వారికోసం ఏడవక, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నీ ధర్మాన్ని నీవు నెరవేర్చు. అదే నీవు వారికి ఇచ్చే అసలైన గౌరవం. అర్జునుడి మనసులోని భారమంతా దిగిపోతున్నట్టు అనిపించింది. కృష్ణుడిని ఒక సారథిగా మాత్రమే కాకుండా ఒక గురువుగా, ఒక దైవంగా అతను గుర్తిస్తున్నాడు. ఆ రణరంగంలోని ధూళి, రక్తపాతం మధ్య కూడా కృష్ణుడి ముఖమీద ఉన్న ఆ దివ్యమైన తేజస్సు అర్జునుడికి ఒక కొత్త లోకాన్ని చూపిస్తోంది. అక్కడ చావులేదు, కేవలం శాశ్వతమైన ఆనందం మాత్రమే ఉంది. కృష్ణుడు తన దివ్యవాక్కులతో అర్జునుడిని కర్మయోగిగా మారుస్తున్నాడు. కురుక్షేత్ర సంగ్రామ భూమిలో సమయం నిశ్చలంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అర్జునుడి హృదయం ఒక ప్రశాంతమైన సముద్రంలా మారుతోంది. అక్కడ కృష్ణుడిజ్జాన వాక్యాలు అలలవలె వచ్చి తీరాన్ని తాకుతున్నాయి. ఆ పరమాత్ముడు తన చిరునవ్వుతో లోకంలోని సర్వదున్హకాలను హరిస్తున్నాడు. అర్జునుడు ఇప్పుడు కేవలం ఒక వీరుడు మాత్రమే కాదు, సత్యాన్ని అన్వేషించే ఒక సాధకుడిలా మారాడు. తన మనసును పూర్తిగా కృష్ణుడి పాదాల చెంత ఉంచి ఆత్మరహస్యాలను జీర్ణించుకుంటున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడి వైపు చూస్తూ అత్యంత గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు, అర్జునా, ఇప్పుడు నీకు అసలైన సత్యం మరియు అసత్యం మధ్య ఉన్న తేడాను వివరిస్తాను. ఏది నిజంగా ఉన్నదో దానికి నాశనం లేదు, ఏది లేనిదో దానికి అస్తిత్వం లేదు. ఈ శరీరం అనేది మారుతూ ఉంటుంది, పుడుతుంది, పెరుగుతుంది, క్షీణిస్తుంది, చివరకు నశిస్తుంది. కాబట్టి ఇది అసత్యం. కాని ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఎన్నటికీ మారదు, అది నాశనం లేనిది. జ్ఞానులు ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి నశించే దానికోసం దున్హకించడం మాని శాశ్వతమైన దానిని ఆశ్రయిస్తారు. కృష్ణుడు పలికే ప్రతి అక్షరం ఒక మంత్రంలా అర్జునుడి అంతరాత్మలో ప్రతిధ్వనిస్తోంది. ఆత్మబంధువులారా, ఈ అద్భుతమైన జ్ఞాన ప్రవాహం మీ మనసును తాకుతున్నట్లయితే, ఈ ప్రయాణం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి. కృష్ణుడు తన బోధను కొనసాగస్తూ, పార్థా, నీవు ఈ ప్రపంచాన్ని నీ ఇంద్రియాల ద్వారా చూస్తున్నావు. నీ కళ్ళు రూపాన్ని చూస్తాయి, నీ చెవులు శబ్దాన్ని వింటాయి. కాని ఇంద్రియాలు ఇచ్చే జ్ఞానం పరిమితమైనదే. ఒక బంగారు ఆభరణాన్ని చూసినప్పుడు నీకు అది హారంగానో గాజుగానో కనిపిస్తుంది. కాని జ్ఞాని అందులో ఉన్న బంగారాన్ని మాత్రమే చూస్తాడు. ఆభరణం రూపం మారవచ్చు, కాని బంగారం మారదు. అలాగే ఈ దేహాలు వేరువేరుగా ఉండవచ్చు, కాని వాటిలో ఉన్న ఆత్మ ఒక్కటే. నీవు చంపేది దేహాన్ని మాత్రమే, ఆత్మను కాదు. ఆత్మ ఎవరికీ బంధువు కాదు, ఎవరికీ శత్రువు కాదు. అది కేవలం సాక్షి మాత్రమే. అర్జునుడు గంభీరంగా ఆలోచిస్తున్నాడు. మరి ఈ బంధాలు, ఈ అనురాగాలు ఎందుకు కలుగుతున్నాయి కృష్ణా అని అతని మనసు ప్రశ్నిస్తోంది. దానికి సమాధానంగా కృష్ణుడు ఇలా అన్నాడు, మోహం వల్లనే మనిషి బంధించబడుతున్నాడు. ఇది నాది, వీరు నావారు అనే అహంకారం ఎక్కడ ఉంటుందో అక్కడ దున్హకముంటుంది. ఒక చెట్టుపై పక్షులు వచ్చి వాలుతాయి, కొద్దిసేపు కలిసి ఉంటాయి, ఆపై ఎవరి దారినవారు ఎగిరిపోతాయి. ఈ సంసారం కూడా అటువంటిదే. ఇక్కడ ఎవరూ ఎవరికీ శాశ్వతం కాదు. నీవు నీ బాధ్యతను నిర్వర్తించు, ఫలితాన్ని ఆశించకు. ఫలితంమీద ఆశ ఉన్నప్పుడే భయం పుడుతుంది. మరణం గురించి భయపడేవాడు ఎప్పటికీ ధర్మాన్ని రక్షించలేడు. ఆకాశంలో మేఘాలు కదులుతున్నాయి. రణభూమిలోని గాలి కృష్ణుడి పాదాల వద్ద ధూళిని తాకుతూ పవిత్రం అవుతోంది. అర్జునుడు తన అంతరంగంలో ఒక వెలుగును చూస్తున్నాడు. మరణం అనేది ఒక చీకటి గది కాదని, అది మరొక వెలుగులోకి వెళ్లే ద్వారం అని అతనికి అర్థమవుతోంది. కృష్ణుడు చెప్పినట్లుగా ఆత్మ అనేది ఒక నిరంతర ప్రవాహం. అది ఒక పాత్ర నుండి మరొక పాత్రలోకి మారుతూ ఉంటుంది తప్ప అది ఎప్పుడూ ఆగపోదు. అర్జునా, నీవు నీ స్వధర్మాన్ని మరవకు. క్షత్రియుడిగా యుద్ధం చేయడం నీ బాధ్యత. అది పాపమని నీవు అనుకుంటున్నావు, కాని ధర్మం కోసం చేసే యుద్ధం మోక్షానికి దారితీస్తుంది. చనిపోయినవారు వీరస్వర్గాన్ని అలంకరిస్తారు, బ్రతికి ఉన్నవారు ఈ భూమిని ఏలుతారు. ఏది జరిగినా అది శుభమే అవుతుంది. మరణం పట్ల నీకున్న ఈ జాలి కేవలం నీ బలహీనతను మాత్రమే సూచిస్తోంది. లే, గాండీవాన్ని చేబును. నీలోని శోకాన్ని జ్ఞానాగ్నితో దహించివేయ్. కృష్ణుడి మాటలు ఉరుముల్లా మెరిశాయి. అర్జునుడి కళ్లలో ఇప్పుడు నీరు లేదు, కేవలం నిశ్చయము మాత్రమే ఉంది.
సృష్టిలోని రహస్యాలనీ తన కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంటే అతను ఒక రకమైన పారవస్యంలో మునిగిపోయాడు. భగవంతుడు స్వయంగా తోడుగా ఉన్నప్పుడు చావు పుట్టుకల గురించి చింత ఎందుకు? ఈ ప్రపంచం ఒక నాటకరంగమని, అందరం మన పాత్రలను పోషించి నిష్క్రమించాల్సిందేనని అతనికి స్పష్టమైంది. ఆత్మకు చావు లేదన్న సత్యం అతనిని పరమశాంతి వైపు నడిపిస్తోంది. కురుక్షేత్ర రణభూమిలో మధ్యాహ్న సూర్యుని ప్రఖరకాంతి యుద్ధవీరుల కవచాలపై పడి ప్రతిఫలిస్తోంది. రథంపైనున్న హనుమధ్వజం అప్పుడప్పుడు చేసే చప్పుడు తప్ప ఆ ఇద్దరి మధ్య మరే ఇతర శబ్దం వినిపించడం లేదు. అర్జునుడు తన మనసులోని పొరలను ఒక్కొక్కటిగా విప్పుతూ ఆ పరమాత్ముని జ్ఞానవాహినిలో తడుస్తున్నాడు. కృష్ణుడు చెప్పిన ఆత్మతత్వం వింటుంటే ప్రపంచం ఒక పెద్ద మాయాజాలంలా అతనికి కనిపిస్తోంది. అయినప్పటికీ మానవ సహజమైన అనుబంధాలు అతనిని ఒక్క క్షణం వెనక్కి లాగుతున్నాయి. అర్జునుడు మెల్లగా తలెత్తి కృష్ణుడిని ఇలా అడిగాడు, జనార్దనా, నీవు చెప్పినవన్నీ సత్యాలే అని నా అంతరాత్మకు తెలుస్తోంది. కాని ఒక సందేహం మాత్రం నన్ను నీడలా వెంటాడుతోంది. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ దేహాన్ని చూసి ఏడవడం అజ్ఞానం అన్నావు. మరి ఆ వ్యక్తితో మనకు ఉన్న అనుబంధం, వారితో పంచుకున్న సుఖదునఖాలు, ఆ జ్ఞాపకాలు ఇవన్నీ కేవలం భ్రాంతి మాత్రమేనా? ఒకవేళ ఆత్మీయులు దూరం అయినప్పుడు మన కళ్లలో కన్నీరు రావడం సహజం కాదా? ఆ కన్నీటిని కూడా నీవు బలహీనత అంటావా? శ్రీకృష్ణుడు తన చుట్టూ ఉన్న అనంతమైన ప్రకృతిని ఒక్కసారి చూసి అర్జునుడి వైపు తిరిగ ప్రశాంతంగా చిరునవ్వు చిందించాడు. అర్జునా, కన్నీరు కార్చడం తప్పు అని నేను అనడం లేదు. కాని ఆ కన్నీరు ఎందుకు కారుస్తున్నావో ఒకసారి ఆలోచించు. నీవు ఏడుస్తున్నది ఆ వ్యక్తి కోసమా, లేక ఆ వ్యక్తి నీకు ఇచ్చే సుఖం దూరం అయిందన్న నీ స్వార్థం కోసమా? మనిషి మరణించినప్పుడు మన దున్హకమంతా నాకు ఎవరు తోడు ఉంటారు, నన్ను ఎవరు చూసుకుంటారు, నేను ఒంటరిని అయిపోయాను అనే భయం చుట్టూనే తిరుగుతుంది. ఇది కేవలం దేహ సంబంధితమైన శోకం మాత్రమే, ఆత్మకు సంబంధం లేనిది. కృష్ణుడు ఒక క్షణమాగి ఒక లోతైన ఉదాహరణతో వివరించడం మొదలుపెట్టాడు. చూడు పార్థా, ఒక బాటసారి తన ప్రయాణంలో అలసిపోయి ఒక చెట్టు నీడన విశ్రమిస్తాడు. కాసేపటి తర్వాత ఆ చెట్టును వదిలి తన గమ్యం వైపు సాగిపోతాడు. ఆ చెట్టు ఆ బాటసారి వెళ్ళిపోయాడని ఏడవదు. ఆ బాటసారి కూడా ఆ చెట్టును శాశ్వతంగా తనతో మోసుకుపోవాలని అనుకోడు. ఈ జీవితం కూడా అటువంటిదే. ఈ భూమి ఒక మజిలీ. ఇక్కడ మనం కలుసుకునే మనుషులు ఆ బాటసారుల వంటివారు. ఎవరి కర్మ ఫలం ముగస్తే వారు తమ ప్రయాణాన్ని కొనసాగస్తారు. దీనిని గుర్తించినవాడు ఎవరో వెళ్ళిపోయారని రోదించడు. ఎందుకంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళినా అది పరమాత్మలోనే ఉంటుంది. ఆత్మబంధువులారా, మరణం గురించిన ఈ అద్భుతమైన విశ్లేషణ మన నిత్య జీవితానికి ఎంతో అవసరం. మనలో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపే ఈ కథా ప్రవాహం మీకు నచ్చుతున్నట్లయితే మన ఈ ప్రయత్నాన్ని లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కృష్ణుడు అర్జునుడికి కర్మ సిద్ధాంతాన్ని, మరణానంతర స్థితిని ఇంకా లోతుగా వివరిస్తున్నాడు. అర్జునా, చనిపోయిన వారికోసం అధికంగా ఏడవడం వల్ల వారికి మేలు జరగకపోగా హాని కలిగే అవకాశముంది. గరుడ పురాణం వంటి శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే, మరణించిన వ్యక్తి ఆత్మ తన దేహాన్ని వదిలిన తర్వాత కూడా కొద్దికాలంపాటు తన బంధువుల చుట్టూనే ఉంటుంది. ఆ సమయంలో వారు పడే ఆవేదనను, వారు కార్చే కన్నీటిని ఆత్మ చూస్తుంది. ఆ బంధువుల దున్హకం ఆత్మను మాయాబంధంలో చిక్కుకునేలా చేస్తుంది. తనవారు ఏడుస్తున్నారని ఆత్మ బాధపడుతుంది. ఫలితంగా ఆత్మ తన తదుపరి ప్రయాణాన్ని సంతోషంగా చేయలేదు. అందుకే చనిపోయిన వారికోసం మనం చేయాల్సినది ఏడుపు కాదు, ప్రార్థన. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారు ఉన్నత లోకాలకు వెళ్లాలని కోరుకోవడమే నిజమైన ప్రేమ. రణరంగంలోని గుర్రాలు అప్పుడప్పుడు సకిలిస్తూ కాళ్లతో నేలను తవ్వుతున్నాయి. అల్లంత దూరంలో శత్రు సైన్యాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కాని కృష్ణుడు ఏమాత్రం తొందరపడకుండా అర్జునుడిని మానసికంగా సిద్ధం చేస్తున్నాడు. పార్థా, మరణం అనేది ఒక విముక్తి. ముసలితనంతో కృంగిపోయిన దేహం నుండి, రోగాలతో బాధపడే దేహం నుండి ఆత్మకు లభించే విడుదలాది. ఒక పక్షి పంజరం నుండి బయటపడినప్పుడు అది ఎంత సంతోషిస్తుందో, ఆత్మ కూడా దేహం నుండి విముక్తి పొందినప్పుడు అలాగే భావిస్తుంది. మరి ఆ పక్షికి స్వేచ్ఛ లభించిందని మనం సంతోషించాలి కాని, పంజరం ఖాళీగా ఉందని ఏడవటం ఎంతవరకు సమంజసం? ఈ శరీరం కేవలం ఒక పంజరం మాత్రమే.
దీనిని వదిలిన తర్వాతే ఆత్మ తన దివ్యత్వాన్ని పొందుతుంది. అర్జునుడు మౌనంగా వింటున్నాడు. అతని మనసులో ఒక కొత్త ఆలోచన మొదలైంది. కృష్ణా, మరి మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మన జ్ఞాపకాలు వారిని మళ్లీ మన దగ్గరకు తీసుకురావా అని అడిగాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ, జ్ఞాపకాలు అనేవి నీ మనసులో ఉండే తరంగాలు. ఆత్మ తన వెంట తీసుకుపోయేవి కేవలం సంస్కారాలు మాత్రమే. ఈ జన్మలో నీవు చేసిన పుణ్యపాపాలు, నీ మనోభావాలు ఆత్మతో పాటు వెళ్తాయి. అందుకే చనిపోయిన వారిని తలచుకుంటూ నీవు నీ సమయాన్ని వృధా చేయకు. నీవు నీ ధర్మాన్ని ఎంత చక్కగా నిర్వహిస్తే అది నీకు నీ పితృదేవతలకు కూడా శ్రేయస్కరం అవుతుంది. మనిషి జీవించి ఉన్నప్పుడు వారితో ధర్మబద్ధంగా ఉండాలి. వారు వెళ్లిపోయిన తర్వాత వారి మార్గాన్ని గౌరవించాలి. అంతే తప్ప శోక సముద్రంలో మునిగిపోవడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని అలవరచుకో. కృష్ణుడి మాటలు అర్జునుడిలో ఒక గొప్ప నిశ్శబ్దాన్ని నింపాయి. చావు అనేది ఒక భయానకమైన అంశం కాదని, అది కేవలం ప్రకృతి పరిణామ క్రమంలో ఒక భాగమని అతనికి అర్థమవుతోంది. మనిషి తన దేహాన్ని ప్రేమించడం వల్లే ఈ బాధలన్నీ కలుగుతున్నాయని, అదే ఆత్మను ప్రేమిస్తే చావు అనే మాటే ఉండదని శ్రీకృష్ణుడు కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నాడు. యుద్ధభూమిలోని ప్రతి అణువు ఇప్పుడు అర్జునుడికి ఒక కొత్త పాఠాన్ని నేర్పుతోంది. తన ముందే ఉన్న భీష్ముడు, ద్రోణుడు అజేయులైన ఆత్మస్వరూపులని, వారి దేహాలు పడిపోయినా వారి ఉనికి శాశ్వతమని గ్రహించినప్పుడు అర్జునుడి గాండీవం మళ్లీ తేలికగా అనిపించింది. శ్రీకృష్ణుడు తన చుట్టూ ఉన్న గాలిని పీలుస్తూ రథం కళ్ళెలను గట్టిగా పట్టుకున్నాడు. అర్జునుడి ముఖంలో ఇప్పుడు అస్పష్టత లేదు, ఒక స్పష్టమైన దృక్పథం కనిపిస్తోంది. యుద్ధం అంటే కేవలం శత్రువులను చంపడం కాదు, అది అజ్ఞానాన్ని అంతం చేయడం అని అర్జునుడు గుర్తిస్తున్నాడు. కృష్ణుడు తన వాగ్ధాటితో ఒక మహావీరుడిని తిరిగ మేల్కొలుపుతున్నాడు. ఆత్మజ్ఞాన జ్యోతి అర్జునుడి అంతరంలో ప్రజ్వరిల్లుతోంది. అది లోకంలోని చీకటిని హరించడానికి సిద్ధంగా ఉంది. కురుక్షేత్ర రణక్షేత్రం ఇప్పుడు ఒక జ్ఞాన పాకశాలలా మారిపోయింది. గాలిలో తేలియాడుతున్న మరణగంధాన్ని సైతం లెక్కచేయకుండా అర్జునుడు పరమాత్మ ముఖారవిందం వైపు తీక్షణంగా చూస్తున్నాడు. అతని అంతరంగంలో ఎన్నో జన్మల అజ్ఞానం పొరలు పొరలుగా పేరుకుపోయి ఉంది. కృష్ణుడు తన వాగ్ధాటితో ఆ పొరలను ఒక్కొక్కటిగా తొలగస్తున్నాడు. ఆ పరమాత్ముని మాటలు వింటుంటే మరణం అనేది ఒక చీకటి సందు కాదు, అది అనంతమైన కాంతిలోకి ప్రవేశించే ఒక ద్వారం అని అర్జునుడికి మెల్లమెల్లగా అవగతమవుతోంది. అర్జునుడు వినమ్రంగా తన సందేహాన్ని మళ్లీ అడిగాడు. హే మాధవా, నీవు చెప్పిన ఆత్మతత్వం నాకు అర్థమవుతోంది. కాని ఒక సందేహం మాత్రం నా మనసును పీడిస్తోంది. ఈ లోకంలో ఒక మనిషి మరణించినప్పుడు ఆ రూపం శాశ్వతంగా కనుమరుగవుతుంది. ఆ మనిషి మళ్లీ పుడతాడని నీవు చెబుతున్నావు. కాని ఆ పుట్టబోయే వ్యక్తి మళ్లీ ఇదే రూపంలో, ఇదే స్వభావంతో ఉంటాడా? లేకపోతే ఆ పాత మనిషి ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ వ్యక్తిత్వం, ఆ జ్ఞాపకాలు ఏమైపోతాయి? మరణం తర్వాత ఆ వ్యక్తి పూర్తిగా మారిపోతే అది ఆ మనిషి అంతం కావడమే కదా? శ్రీకృష్ణుడు అర్జునుడి వైపు కరుణతో కూడిన చిరునవ్వును చిందించాడు. అర్జునా, నీవు ఒక అద్భుతమైన ప్రశ్న అడిగావు. మనిషి తన రూపం మీద, తన వ్యక్తిత్వం మీద ఉన్న మమకారం వల్లే ఈ విధంగా ఆలోచిస్తాడు. దీనికి సమాధానంగా ఒక రహస్యాన్ని చెబుతాను విను. ఆకాశంలో సూర్యుడు ఒక్కడే ఉంటాడు. కాని భూమిమీద వందల కొద్దీ నీటితో నిండిన కుండలు ఉంటే ప్రతి కుండలోనూ సూర్యుడు కనిపిస్తాడు. ఇప్పుడు ఒక కుండ పగిలిపోయింది అనుకుందాం. అందులో ఉన్న నీరు నేలపాలవుతుంది. ఆ నీటిలో కనిపించే సూర్యుని ప్రతిబింబం మాయమైపోతుంది. ఇప్పుడు చెప్పు అర్జునా, ఆ ప్రతిబింబం మాయమైతే సూర్యుడు మాయమైనట్టా? లేద్, సూర్యుడు ఆకాశంలో అలాగే ఉన్నాడు. ఆ కుండ పగిలినా సూర్యునికి ఏ నష్టమూ లేదు. శ్రీకృష్ణుడు ఆ యుద్ధభూమిలోని ధూళిని స్పృశిస్తూ ఇలా కొనసాగించాడు. అర్జునా, ఈ దేహం అనేది ఆ నీటికుండ వంటిది. ఆత్మ అనేది ఆకాశంలోని సూర్యుని వంటిది. సంస్కారాలు మరియు కర్మఫలితాలు అనేవి ఆ కుండలో ఉన్న నీరు వంటివి. మరణం సంభవించినప్పుడు కుండ పగిలిపోతుంది. ఆ రూపం నశిస్తుంది. కాని ఆత్మకు ఎటువంటి నష్టమూ జరగదు. నీవు చూస్తున్న ఈ భీష్ముడు, ఈ ద్రోణుడు కేవలం ఈ జన్మకు సంబంధించిన ప్రతిబింబాలు మాత్రమే. వారు ఎన్నో జన్మల నుండి ప్రయాణం చేస్తూ వస్తున్నారు. ఒక జన్మలో ఒకరు నీకు తండ్రి కావచ్చు,
మరొక జన్మలో శత్రువు కావచ్చు, ఇంకొక జన్మలో తెలియని బాటసారి కావచ్చు. కాని వారిలో ఉన్న ఆత్మ మాత్రం ఎప్పుడూ మారదు. ఆత్మ బంధువులరా, మరణం గురించి మనం పడే ఆవేదన వెనుక ఉన్న అసలు భయమేమిటంటే, మనం ప్రేమించిన రూపం ఇక కనిపించదు అన్నది మాత్రమే. కాని కృష్ణుడు మనకు ఇక్కడ ఒక ఉన్నతమైన దృష్టిని ప్రసాదిస్తున్నాడు. రూపం అనేది కేవలం ఒక వేషధారణ మాత్రమే. ఒక నటుడు ఒక నాటకంలో రాజుగా నటిస్తాడు, మరొక నాటకంలో సేవకుడిగా నటిస్తాడు. ఆ వేషం మారినంత మాత్రాన ఆ నటుడు మారిపోడు కదా. అలాగే ఈ జగత్తు అనే నాటకరంగంలో ఆత్మ రకరకాల వేషాలు వేస్తుంది. ఆ వేషం ముగసిపోగానే వేదిక వెనుకకు వెళ్లి మరొక కొత్త వేషంతో మళ్లీ వస్తుంది. దీని గురించి దుంహకించడం అంటే కేవలం అజ్ఞానమే అవుతుంది. కృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి మళ్లీ గంభీరంగా ఇలా అన్నాడు. అర్జునా, ఒక మనిషి చనిపోయినప్పుడు నీవు ఆ వ్యక్తి కోసం ఏడుస్తున్నావు. కాని ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడో నీకు తెలుసా? ఆత్మ తన కర్మఫలాలను అనుభవించడానికి తగిన మరొక శరీరాన్ని ఇప్పటికే ఎంచుకుని ఉండవచ్చు. నీవు ఇక్కడ శవం దగ్గర కూర్చుని ఏడుస్తుంటే అక్కడ ఆ ఆత్మ ఒక కొత్త శిశువు రూపంలో మరొక చోట కళ్ళు తెరుస్తూ ఉండవచ్చు. ఒక చోట మరణం అనేది విషాదమైతే మరొక చోట జననం అనేది వేడుక అవుతుంది. ఈ సృష్టిలో ఏదీ పెరగదు, ఏదీ తగ్గదు. కేవలం మార్పు మాత్రమే జరుగుతుంది. ఈ మార్పును సహజంగా స్వీకరించినవాడే స్థితప్రజ్ఞుడు అవుతాడు. అర్జునుడు మౌనంగా ఆలోచిస్తున్నాడు. అతని మనసులో ఒక వింతైన ప్రశాంతత చోటు చేసుకుంటోంది. కృష్ణుడు చెప్పిన సూర్యుని ఉదాహరణ అతనిలోని సందేహాలను పటాపంచలు చేస్తోంది. అవును, మనం చూసేది కేవలం ప్రతిబింబాలను మాత్రమే. అసలైన ఆత్మ ఎప్పుడూ సురక్షితంగానే ఉంటుంది. మరి ఆత్మీయులు దూరమైనప్పుడు మనకు కలిగే బాధను ఎలా అధిగమించాలి? కృష్ణుడు దీనికి కూడా ఒక అద్భుతమైన మార్గాన్ని బోధించాడు. పార్థా, మరణించిన వారి పట్ల నీకు నిజమైన ప్రేమ ఉంటే నీవు ఏడవకు. నీ కన్నీరు వారి ఆత్మకు భారంగా మారుతుంది. నీవు నీ మనసును భగవంతునిమీద లగ్నం చేసి వారు ప్రశాంతంగా వెళ్లిపోవడానికి వీలుగా నీ ఆలోచనలను పవిత్రంగా ఉంచుకో. మనిషి తన జీవితకాలంలో చేసిన పుణ్యకార్యాలు, అతను పొందిన జ్ఞాన మాత్రమే అతని వెంట వస్తాయి. నీవు కూడా జ్ఞానివైతే మరణం పట్ల భయాన్ని వదిలేస్తావు. అప్పుడు నీవు దేనినీ కోల్పోలేదు అన్న సత్యం నీకు బోధపడుతుంది. ఈ ప్రపంచంలో నాది అనుకోవడానికి ఏదీ లేదు, అన్నీ ఆ పరమాత్మకు చెందినవే. ఆ పరమాత్మ ఇచ్చిన దానిని ఆయన మళ్లీ తీసుకున్నప్పుడు మనమెందుకు అభ్యంతరం చెప్పాలి? కురుక్షేత్రంలోని ఆ భీకర వాతావరణంలో అర్జునుడి రథం మధ్యలో జరుగుతున్న ఈ సంభాషణ లోకానికే ఒక మార్గదర్శి. అర్జునుడి ముఖంలో ఇప్పుడు మెల్లగా వెలుగు ప్రసరిస్తోంది. తన తాత భీష్ముడిని, తన గురువు ద్రోణుడిని ఒక కొత్త కోణంలో చూస్తున్నాడు. వారు కేవలం దేహాలు కాదని, కాలానికి అతీతమైన దివ్య ఆత్మలని అతను గుర్తిస్తున్నాడు. కృష్ణుడి ప్రతిమాట అతని హృదయంలోని గాయాలకు మలాంలా పనిచేస్తోంది. చనిపోయిన వారికోసం ఏడవడం అనేది కేవలం ఒక భ్రమ మాత్రమేనని, ఆత్మ ఎప్పుడూ మనతోనే ఉంటుందని అతను గ్రహిస్తున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడి భుజం తట్టి ఇలా అన్నాడు. అర్జునా, శోకాన్ని విడనాడి నీ కర్తవ్యానికి సిద్ధం కావడమే ఇప్పుడు నీ ముందున్న ఏకైక మార్గం. మరణం అనేది ఒక సత్యం, కాని అది అంతం కాదు. అది కేవలం ఒక విరామం మాత్రమే. మళ్లీ ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రయాణంలో నీవు నీ ధర్మాన్ని ఎంతవరకు పాటించావో అదే ముఖ్యం. ఆత్మకు చావులేదు, నీకు చావులేదు. మనమందరం శాశ్వతులం. అర్జునుడు తన శిరస్సును వంచి ఆ పరమాత్ముని వాక్కులను తన హృదయంలో పదిలపరుచుకున్నాడు. కురుక్షేత్ర రణక్షేత్రంలో ధూళి మేఘాలు మెల్లగా అదుపులోకి వస్తున్నాయి. అల్లంత దూరంలో ఉన్న భీష్మ పితామహుని తెల్లని ఛత్రం, ద్రోణాచార్యుని రథం అర్జునుడికి ఇప్పుడు భయంకరంగా కాకుండా ఒక బాధ్యతలా కనిపిస్తున్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ తన గంభీరమైన స్వరంతో అర్జునుడి హృదయంలో పేరుకుపోయిన శోకాన్ని సమూలంగా పెకలించివేస్తున్నారు. మరణం గురించి మనం పడే ఆవేదన కేవలం అజ్ఞానమే కాదు, అది ప్రకృతి ధర్మానికి విరుద్ధమైనదని కృష్ణుడు వివరిస్తున్న తీరు అద్భుతం. అర్జునుడు తన రథం మీద కూర్చుని తన సారథి వైపు దీనంగా చూస్తూ ఇలా అన్నాడు. మధుసూదనా, నీవు చెప్పిన ఆత్మజ్ఞానం వింటుంటే నా మనస్కి ఎంతో ఉపశమనంగా ఉంది. కాని లోకంలో మరణం అనేది అత్యంత దారుణమైన విషయంగా అందరూ ఎందుకు భావిస్తారు? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వారి కుటుంబం పడే ఆవేదన,
ఆ ఏడుపులు చూస్తుంటే మరణం అనేది ఒక శాపంలా అనిపిస్తుంది కదా. అసలు ఈ మరణం అనే అనివార్య సత్యాన్ని మనం ఎలా స్వీకరించాలి? శ్రీకృష్ణుడు రథం కళ్ళెలను సవరించి గంభీరంగా ఇలా పలికాడు: అర్జునా, పుట్టిన ప్రతి ప్రాణికి మరణం అనేది ఒక నిశ్చలమైన సత్యం. జాతస్య హి ధ్రువో మృత్యున్హ. అంటే పుట్టినవాడు మరణించడం ఎంత సహజమో, మరణించినవాడు మళ్లీ పుట్టడం కూడా అంతే నిశ్చయం. ఇది మార్చలేని సృష్టి నియమం. దీని గురించి నీవు ఎందుకు విచారిస్తున్నావు? ఒక వ్యక్తి తన ప్రయాణాన్ని ముగించి ఇంటికి చేరుకున్నప్పుడు మనం సంతోషించాలి కాని, మార్గమధ్యంలో ఉన్నప్పుడు పడే కష్టాలను చూసి బాధపడకూడదు. మరణం అంటే ఆత్మ తన గమ్యాన్ని చేరుకోవడమే. కృష్ణుడు ఒక చిన్న విరామమిచ్చి చుట్టూ ఉన్న సైన్యాన్ని చూపిస్తూ ఇలా కొనసాగించాడు: పార్థా, ఈ సైనికులలో చాలామంది ఈరోజు సాయంత్రానికి ఉండకపోవచ్చు. కాని వారి లోపల ఉన్న చైతన్యం మాత్రం ఎక్కడికీ పోదు. మరణం అనేది కేవలం శరీరానికే కాని లోపల ఉన్న జీవుడికి కాదు. నీవు ఏడ్చినా, ఏడవకపోయినా కాలచక్రం ఆగపోదు. మరణించిన వారికోసం ఏడ్చే బదులు వారు వదిలి వెళ్లిన ధర్మాన్ని, వారు నేర్పిన మంచిని గుర్తు చేసుకోవడం మిన్న. మనిషి తన శరీరమే సర్వస్వం అనుకుని బంధాల్లో చిక్కుకుంటాడు. ఆ బంధాలే దుంహకానికి మూలం. ఆ బంధాలను తెంచుకుని ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు ఎప్పటికీ ఏడవడు. ఆత్మబంధువులారా, కృష్ణుడు ఇక్కడ చెబుతున్న పరమ సత్యమేమిటంటే, మరణం అనేది ఒక మాయ. మనం ఒక వ్యక్తిని కోల్పోయామని అనుకుంటాం, కాని ఆ వ్యక్తి కేవలం ఒక రూపం నుండి మరొక రూపంలోకి వెళ్తాడు. సముద్రంలోని నీరు ఆవిరిగా మారి మళ్లీ వర్షమై కురిసినట్లు ప్రాణం కూడా ఒక దేహం నుండి మరొక దేహానికి ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ నిరంతర ప్రయాణంలో శోకానికి తావులేదు. కృష్ణుడు అర్జునుడి వైపు చూస్తూ ఇలా అన్నాడు: అర్జునా, మనిషి తన జీవిత కాలంలో చేసిన కర్మలే అతని మరణానంతర గతిని నిర్ణయిస్తాయి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మనం చేసే అతి పెద్ద సాయమేమిటంటే, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడం. నీవు ఏడవడం వల్ల ఆత్మకు ఏ విధమైన ఉపకారం జరగదు. పైగా నీ కన్నీరు వారిని మాయలో బంధిస్తుంది. జ్ఞాని అయినవాడు దేనినీ శాశ్వతం అని అనుకోడు. వస్తువులు పోయినా, మనుషులు దూరమైనా అతను నిశ్చలంగా ఉంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు, ఏది పుట్టదు, ఏదీ చావదు అని. రణభూమిలో గాలి వేగంగా వీస్తోంది. అర్జునుడికి ఇప్పుడు కృష్ణుడి మాటలు కేవలం ఉపదేశాలుగా కాకుండా ఒక జీవన మార్గంగా కనిపిస్తున్నాయి. మరణం పట్ల అతనికి ఉన్న భయం మెల్లగా మటుమాయం అవుతోంది. తన బంధువుల మరణం వారి ఆత్మలకు ఒక విముక్తి అని, అది తన కర్తవ్య నిర్వహణలో ఒక భాగమని అతను గ్రహిస్తున్నాడు. కృష్ణుడు తన దివ్య దృష్టితో అర్జునుడికి ఈ సత్యాన్ని చూపిస్తున్నాడు. పార్థా, నీవు ఇప్పుడు యుద్ధం చేయకపోతే అది అపకీర్తికి దారితీస్తుంది. నీవు ఎవరినైతే చంపుతున్నాను అని అనుకుంటున్నావో వారిని నేనే ఇదివరకే సంహరించి ఉన్నాను. నీవు కేవలం ఒక సాధన మాత్రమే. నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. నీవు కేవలం నీ బాధ్యతను నెరవేర్చు. మరణం గురించి, దుంహకం గురించి చింతించడం మానేసి ధర్మం కోసం నిలబడు. అప్పుడే నీవు నిజమైన వీరుడివి అవుతావు. ఈ ప్రపంచంలో ఏదీ నీది కాదు, ఏదీ నాది కాదు. అన్నీ ఆ పరమాత్మ మాయ. కృష్ణుడి వాక్యాలు అర్జునుడి అంతరాత్మను తాకాయి. అతనిలోని శోకం కరిగిపోయి ఒక స్పష్టమైన నిర్ణయం కనిపిస్తోంది. యుద్ధభూమిలో అస్త్రశస్త్రాల మోత వినిపిస్తున్నా అర్జునుడి మనసులో మాత్రం ఒక ప్రశాంతమైన ఓంకారనాదం వినిపిస్తోంది. ఆత్మ శాశ్వతమని, మరణం ఒక మలుపు మాత్రమేనని తెలిసిన తర్వాత ఇక భయం ఎక్కడ ఉంటుంది? అర్జునుడు తన చేతుల్లోని గాండీవాన్ని స్పృశిస్తూ కృష్ణుడి పాదాలకు నమస్కరించాడు. అతని ముఖం ఇప్పుడు ప్రశాంతంగా, తేజోవంతంగా ఉంది. కురుక్షేత్ర రణరంగంలో వాతావరణం మరింత గంభీరంగా మారింది. అర్జునుడి అంతరంగంలో అప్పటివరకు ఉన్న కారుచీకట్లు కృష్ణుడి జ్ఞాన కిరణాల తాకిడికి మెల్లగా తొలగిపోతున్నాయి. ఆ పరమాత్ముని వాక్కులు కేవలం శబ్దాలు కావు, అవి ఆత్మను మేల్కొలిపే మంత్రాలు. అర్జునుడు తన మనసులోని ఆఖరి సందేహాలను కూడా నివృత్తి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. మరణం పట్ల భయం పోయింది కాని, ఆత్మీయులు దూరమైనప్పుడు కలిగే ఆ ఒంటరితనాన్ని ఎలా జయించాలో అతనికి ఇంకా సంపూర్ణంగా బోధపడలేదు. అర్జునుడు గద్గద స్వరంతో ఇలా అన్నాడు: మధుసూదనా, ఆత్మ సత్యమని, దేహం మిథ్య అని నా బుద్ధి గ్రహిస్తోంది. కాని ఈ హృదయం మాత్రం ఇంకా మొండిగానే ఉంది. చనిపోయినవారు తిరిగరారు అన్నచేదు నిజం మనసును దహించివేస్తోంది.
వారు వెళ్ళిపోయిన తర్వాత మిగిలే ఆ నిశ్శబ్దం, ఆ శూన్యం ఒక భయంకరమైన భారంగా అనిపిస్తుంది. ఆ బాధను తట్టుకునే శక్తి మా వంటి సామాన్యులకు ఎలా లభిస్తుంది? అసలు ఈ మాయాబంధాలను ఎలా తెంచుకోవాలో మరికాస్త స్పష్టంగా వివరించు కృష్ణా. శ్రీకృష్ణుడు అర్జునుడి భుజంపై ఆప్యాయంగా చేయివేసి అతని కళ్లలోకి చూస్తూ ప్రశాంతంగా ఇలా అన్నాడు. పార్థా, నీవు అడుగుతున్నది మానవ సహజమైన బలహీనత గురించి. దీనికి మూలం ఎక్కడుందో తెలుసా? అది మమకారం అనే చిన్న మాటలో ఉంది. ఇది నాది, వీరు నావారు అని నీవు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే దుంహకం మొదలవుతుంది. ఈ సృష్టిలో ఏదీ నీది కాదు, ఏదీ నీ వెంటరాదు. నీవు పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్లేటప్పుడు ఏమీ తీసుకువెళ్లవు. మధ్యలో లభించిన ఈ బంధాలు, ఈ వస్తువులు కేవలం ఒక యాత్రలో కలుసుకున్న తోటి ప్రయాణికుల వంటివి. కృష్ణుడు ఒక లోతైన ఉదాహరణతో ఆత్మతత్వాన్ని మరింత విశదపరిచాడు. అర్జునా, ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ ఒక చెట్టుమీద వాలుతుంది. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది. మరొక పక్షి కూడా వచ్చి చేరుతుంది. రెండు పక్షులు కలిసి కిలకిలారావాలు చేస్తూ కొద్ది సమయం గడుపుతాయి. కాసేపటి తర్వాత గాలి వీస్తుంది, సాయంత్రం అవుతుంది. అప్పుడు ఒక పక్షి తన గమ్యం వైపు ఎగిరిపోతుంది. రెండవ పక్షి కూడా కాసేపటి తర్వాత తన దారి చూసుకుంటుంది. ఆ చెట్టుమీద కలిసిన ఆ కొద్ది సమయమే బంధం. ఆ తర్వాత విడిపోవడం ప్రకృతి ధర్మం. ఒక పక్షి వెళ్ళిపోయిందని రెండవ పక్షి ఏడవదు, ఎందుకంటే దానికి తెలుసు ఆకాశం అందరికీ ఒకటే అని, ఎక్కడికి వెళ్లినా మళ్లీ ఏదో ఒక చోట కలుసుకుంటామని. ఈ సత్యాన్ని మనిషి ఎందుకు గ్రహించలేకపోతున్నాడు? ఆత్మబంధువులారా, కృష్ణుడు ఇక్కడ చెబుతున్న పరమ రహస్యమేమిటంటే, మరణం అనేది కేవలం రూపం మారడం మాత్రమే. మనం ఒక మనిషిని ప్రేమిస్తున్నాము అంటే ఆ మనిషిలోని దేహాన్ని కాదు, ఆ దేహంలో ఉన్న ఆత్మను ప్రేమిస్తున్నాము. ఆత్మ ఎప్పుడూ చావదు అన్నప్పుడు ఇక దున్హకమెందుకు? కృష్ణుడు అర్జునుడికి ఈ సత్యాన్ని చూపిస్తూ అతనికి ఉన్న మోహాన్ని పటాపంచలు చేస్తున్నాడు. అర్జునా, చనిపోయిన వారికోసం ఏడవడం వల్ల వారికి శాంతి కలగదు. పైగా నీ ఆవేదన వారి ఆత్మ ప్రయాణానికి ఆటంకంగా మారుతుంది. మరణించిన తర్వాత ఆత్మకు తన దేహంపై ఉన్న మమకారం పూర్తిగా పోవాలి. కాని నీవు ఇక్కడ కూర్చుని ఏడుస్తూ వారిని తలచుకుంటూ ఉంటే ఆత్మ మళ్లీ ఆ బంధాల్లో చిక్కుకుని విలవిలలాడుతుంది. నీవు వారిని నిజంగా ప్రేమిస్తే వారు ప్రశాంతంగా వెళ్లిపోవడానికి వీలుగా నీ మనసును నిశ్చలం చేసుకో. వారి ఆత్మ పరమాత్మలో విలీనం కావాలని ప్రార్థించు. అదే నీవు వారికి ఇచ్చే అసలైన వీడ్కోలు అని కృష్ణుడు హితబోధ చేశాడు. యుద్ధ భూమిలోని గాలి ఇప్పుడు చల్లగా వీస్తోంది. అర్జునుడి ముఖంలో ఒక వింతైన తేజస్సు కనిపిస్తోంది. కృష్ణుడు చెబుతున్న మాటలు అతని రక్తంలో ప్రవహిస్తూ ప్రతి కణాన్ని మేల్కొలుపుతున్నాయి. కృష్ణా, మరి మరణం తర్వాత ఆత్మకు గత జన్మల జ్ఞాపకాలుంటాయా? వారు మనల్ని గుర్తుంచుకుంటారా? అని అర్జునుడు తన ఆఖరి కుతూహలాన్ని వ్యక్తపరిచాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ, పార్థా, గత జన్మ జ్ఞాపకాలు ఉంటే మనిషి పిచ్చివాడు అయిపోతాడు. ఒక మనిషికి ఎన్ని జన్మలో, ఎన్ని బంధాలో, ప్రతి జన్మలో ఉన్న భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు అందరూ గుర్తుంటే ఈ జీవితం ఒక పెద్ద గందరగోళంగా మారుతుంది. అందుకే ప్రకృతి ఆ జ్ఞాపకాలను తుడిచివేస్తుంది. కేవలం ఆ జన్మలో సంపాదించిన జ్ఞానం, కర్మల సంస్కారాలు మాత్రమే ఆత్మ వెంట వెళ్తాయి. పాత బట్టలను వదిలేసి కొత్త బట్టలు వేసుకున్నప్పుడు పాత బట్టల మురికిని మనం కొత్త బట్టలకు అంటించము కదా? అలాగే ఆత్మ కూడా పాత దేహపు జ్ఞాపకాలను వదిలి కొత్త ఉత్సాహంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. కృష్ణుడు పలికే ప్రతిమాట ఒక వెలుగు దివ్వెలా అర్జునుడి అంతరంలో ఉన్న అంధకారాన్ని తరిమివేస్తోంది. మరణం అనేది ఒక విషాదం కాదని, అది ఒక పరిణామం అని అతనికి అర్థమవుతోంది. మనిషి తన దేహమే సర్వస్వం అనుకోవడం వల్లనే ఈ భయాలన్నీ పుడుతున్నాయని, ఆత్మను గుర్తిస్తే ఈ ప్రపంచం ఒక ఆటలా కనిపిస్తుందని కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. అర్జునుడు ఇప్పుడు రథం మీద నిటారుగా కూర్చున్నాడు. అతని కళ్లలో ఇప్పుడు దున్హకం లేదు, ఒక యోగిలో ఉండే ప్రశాంతత కనిపిస్తోంది. కృష్ణుడు తన బోధను ఇలా ముగించాడు. అర్జునా, మరణం గురించి నీకున్న భ్రాంతిని వదిలివేయి. నీవు ఎవరినీ చంపడం లేదు, ఎవరూ చావడం లేదు. అంతా నా సంకల్పం మేరకే జరుగుతోంది. నీవు కేవలం ఒక పాత్రవు మాత్రమే. నీ ధర్మాన్ని నీవు నెరవేర్చు.
మరణాన్ని ఒక పండుగలా స్వీకరించు, ఎందుకంటే అది ఆత్మకు లభించే స్వేచ్ఛ. ఏ వ్యక్తి అయినా తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకుని ఈ లోకాన్ని వీడినప్పుడు అది ఒక గొప్ప విజయంగా భావించాలి తప్ప అపజయంగా కాదు. స్థితప్రజ్ఞుడవై సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ యుద్ధానికి సిద్ధం కావడమే నీ ప్రస్తుత ధర్మం. అర్జునుడు మెల్లగా తల ఊపాడు. అతని మనసు ఇప్పుడు పరిపూర్ణమైన అవగాహనతో నిండిపోయింది. కృష్ణుడిని కేవలం తన మిత్రుడిగా కాకుండా సర్వలోకాలను నడిపించే జగద్గురువుగా అతను దర్శిస్తున్నాడు. ఆ రణక్షేత్రం మధ్యలో అతనికి లభించిన ఈ జ్ఞానోదయం అతనిని ఒక సామాన్య మానవుడి నుండి ఒక మహావీరుడిగా మార్చివేసింది. మరణం అంటే ఏమిటో, చనిపోయిన వారి పట్ల మన బాధ్యత ఏమిటో అతనికి సంపూర్ణంగా బోధపడింది. కృష్ణుడు చూపిన మార్గంలో పయనించడానికి అతను ఇప్పుడు మానసికంగా సిద్ధమయ్యాడు. కురుక్షేత్ర రణభూమిలో ఆ దివ్య సంభాషణ చరమాంకానికి చేరుకుంది. శ్రీకృష్ణ పరమాత్మ ముఖం నుండి వెలువడుతున్న ఆ జ్ఞానకాంతి అర్జునుడి హృదయ కోణాలన్నింటినీ ప్రకాశింపజేస్తోంది. అప్పటివరకు మమకారమనే మేధాలతో కప్పబడిన అర్జునుడి అంతరాత్మ ఇప్పుడు శరదృతువులోని ఆకాశంలా నిర్మలంగా మారింది. తన గాండీవాన్ని పక్కనపెట్టి రథంపై కుప్పకులిపోయిన ఆ మహావీరుడు ఇప్పుడు నిటారుగా నిలబడ్డాడు. అతని కళ్లలో శోకం స్థానంలో ఒక అచంచలమైన నిశ్చయం, దివ్యమైన శాంతి తాండవిస్తున్నాయి. శ్రీకృష్ణుడు అర్జునుడివైపు అత్యంత వాత్సల్యంతో చూస్తూ తన మధుర గంభీర స్వరంతో ఆఖరి మాటగా ఇలా అన్నాడు. పార్థా, ఇప్పటివరకు నేను నీకు వివరించినది కేవలం జ్ఞానం మాత్రమే కాదు, అది జీవన సత్యం. మరణం అనేది ఒక అంతం కాదు, అది ఒక పరివర్తన. ఎవరో చనిపోయారని ఏడవడమంటే ఆ పరమాత్మ సృష్టిలోని క్రమాన్ని మనం వ్యతిరేకించడమే అవుతుంది. ఈ ప్రపంచంలో ఏది జరిగినా అది ఒక కారణం కోసమే జరుగుతుంది. ఆ కారణం నీ బుద్ధికి అందకపోయినా అది జగన్నాటక సూత్రధారి అయిన ఆ పరమేశ్వరుడి సంకల్పమే అని గుర్తించు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే సమస్త చింతలను, సందేహాలను వదిలి నన్ను శరణు వేడు. నేను నిన్ను అన్ని పాపాల నుండి, శోకాల నుండి విముక్తుడిని చేస్తాను. ఆ మాటలు విన్న వెంటనే అర్జునుడికి ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. తన ఎదుట ఉన్నది కేవలం తన మిత్రుడు కృష్ణుడు మాత్రమే కాదని, సర్వచరాచర జగత్తుకు ఆధురమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే అని అతనికి అర్థమైంది. మరణించిన తన తాత భీష్ముడు, గురువు ద్రోణుడు అందరూ ఆ పరమాత్మలోనే లీనమై ఉన్నారని, వారి భౌతిక దేహాలు పడిపోయినా వారి ఉనికి ఎప్పటికీ శాశ్వతమని అతనికి స్పష్టమైంది. భయం, శోకం, సందేహం అనేవి ఆత్మకు లేవని, అవి కేవలం మనసు సృష్టించుకున్న భ్రమలని గ్రహించిన అర్జునుడు తన గాండీవాన్ని చేబుని నిలబడ్డాడు. రణక్షేత్రం మధ్యలో ఉన్న ఆ రథం ఇప్పుడు ఒక మహోన్నతమైన విజయానికి సంకేతంగా కనిపిస్తోంది. అర్జునుడు కృష్ణుడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు. కృష్ణా, నా మోహం నశించింది. నీ కరుణ వల్ల నాకు ఆత్మజ్ఞానం లభించింది. నా సందేహాలన్నీ పటాపంచలు అయ్యాయి. నీవు చెప్పినట్లే చేస్తాను. యుద్ధం అంటే అది కేవలం రాజ్యాల కోసం కాదు, అది అధర్మంపై ధర్మం సాధించే విజయమని నేను తెలుసుకున్నాను. ఆత్మకు చావు లేదన్న సత్యాన్ని గ్రహించిన నేను ఇక ఎవరికోసమూ శోకించను. నా కర్తవ్యాన్ని నిర్వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆత్మబంధువులారా, ఈ కురుక్షేత్ర సంగ్రామ ప్రాంగణంలో కృష్ణార్జునుల మధ్య జరిగిన ఈ సంభాషణ మనందరి జీవితాలకు ఒక గొప్ప దిక్సూచి. మనకు అత్యంత ప్రియమైనవారు మనల్ని వదిలి వెళ్లినప్పుడు ఆ శూన్యాన్ని భరించలేక మనం కృంగపోతుంటాము. కాని కృష్ణుడు బోధించిన ఈ ఆత్మతత్వం మనకు ఒక గొప్ప ఊరటనిస్తుంది. చనిపోయినవారు మనల్ని వదిలి వెళ్లలేదు, వారు కేవలం తమ బాహ్య రూపాన్ని మార్చుకున్నారు. వారు పరమాత్మలో విలీనమై ఉన్నారని, వారి ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయని మనం నమ్మాలి. దుంహకం అనేది మన బలహీనతను చూపిస్తుంది, కాని జ్ఞానం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, ఒక్క ఆత్మ మాత్రమే సత్యం. ఈ సత్యాన్ని మనం మననం చేసుకున్నప్పుడు మరణం పట్ల భయం పోతుంది. ఆత్మీయులను కోల్పోయినప్పుడు కలిగే బాధను మనం తట్టుకోగలుగుతాము. మరణించిన వారి ఆత్మకు మనమిచ్చే గొప్ప గౌరవమేమిటంటే, వారు నేర్పిన మంచిని పాటిస్తూ మన కర్తవ్యాన్ని మనం ధర్మబద్ధంగా నిర్వహించడమే. కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఈ సందేశం యావత్ మానవాళికి శాంతిని, ధైర్యాన్ని ప్రసాదించే ఒక అద్భుతమైన ఔషధం. రణరంగంలో శంఖనాదాలు మళ్లీ మొదలయ్యాయి. కాని ఈసారి అర్జునుడు వణకడం లేదు.
అతని గాండీవం నుండి వెలువడే బాణాలు ధర్మాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. కృష్ణుడు రథం కళ్ళెలను గట్టిగా పట్టుకుని చిరునవ్వుతో యుద్ధానికి నాంది పలికాడు. అజ్ఞానమనే చీకటిని చీలుస్తూ జానమనే సూర్యుడు ఉదయించినట్లుగా అర్జునుడి అంతరంగంలో ఒక కొత్త ఉత్సాహం పెల్లుబికింది. ఈ జీవితం ఒక గొప్ప యజ్ఞమని, అందులో ప్రతి అనుభవం ఒక ఆహుతి అని గుర్తిస్తూ అర్జునుడు తన ప్రయాణాన్ని సాగించాడు. ఆత్మబంధువులారా, ఆధ్యాత్మిక రహస్యాలను పరిశోధించి మీ ముందుకు తెచ్చేందుకు మా బృందం పగలు రేయి శ్రమించింది. మా ఈ కృషి మీకు నచ్చితే ఇది మా కష్టానికి మీరు ఇచ్చే గౌరవంగా భావించి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న స్కానర్ ద్వారా మీ వంతు మద్దతును అందించండి. మీ చిన్న సహాయం మాకు ఎంతో బలాన్నిస్తుంది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. స్వస్తి.